గెలుపంటే ఇది అని ప్రపంచానికి స్ఫూర్తిని రగిలిస్తున్నారు. తమలాంటి ఎందరికో నీడనిస్తున్న తమ మాతృ సంస్థ సునేత్ర అంధ పాఠశాల సొంత భవనం కోసం పాటలు పాడి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వీరి మహోన్నత ఆశయాన్ని చూసి పలు సాఫ్ట్వేర్ సంస్థలు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఒక అమ్మాయి అంటే విజువలీ ఛాలెంజ్డ్ అమ్మాయి వచ్చి మౌనంగానే ఎదగమని అని ఒక పాట పాడుతూ ఉంటే మనస్సు అనేది మనసున్న ప్రతి మనిషికి చాలా అంటే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ప్రతి వీకెండ్లు 500 రూపీస్ 1000 రూపీస్ ఖర్చు పెడుతూనే ఉంటుంది. అలాంటిది మంత్లీ కనీసం ఒక 200 రూపీస్, మంత్లీ 500 రూపీస్ ఇలాంటి నోబుల్ కాజెస్కు ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది. ఇట్ విల్ ఆల్సో గివ్ సమ్ సాటిస్ఫాక్షన్ టు పర్సనాలిటీ ఆల్సో. వీళ్ళు మాత్రం మన సిస్టర్స్, మన బ్రదర్స్ లాగానే అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లా ఒకసారి ఎంటర్ కాగానే వాళ్ళు అన్నయ్య అని దగ్గరకు వస్తారు. అక్కడ ఉన్న ఆ సంతోషం మరి ఎక్కడ దొరకదు. ఎంత డబ్బులు పెట్టినా ఏం దొరికినా బయట ఎక్కడ దొరకదండి. నేను శ్వాస వరకు వీళ్ళతోనే ఉంటానండి. అంధ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వారి పాఠ్యాంశాలను క్యాసెట్లలో రికార్డు చేసి ఇస్తున్నారు మరికొందరు. వీకెండ్స్లో ఫ్రీ ఉన్న టైంలో వీళ్ళతో వచ్చి స్పెండ్ చేస్తుంటాను. వీళ్ళకి క్యాసెట్స్ ఇవన్నీ రికార్డ్ చేసి ఇస్తుంటాను. ఏ బ్లైండ్ పీపుల్ ఎవరైనా సరే వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని నిర్వాహకులు అంటున్నారు. ఇది పిల్లల్లో ఆత్మన్యూనతను పోగొట్టి జీవితంపై ప్రేమను, నమ్మకాన్ని పెంచుతోందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మా పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా అంటే వీళ్ళని మీరు బాగా మామూలు కళ్ళు ఉన్న వాళ్ళకంటే మీరు వండర్ఫుల్గా చేస్తున్నారని వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బు మనము ఏదో జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఏదో డబ్బు ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని జాలి మాత్రం వద్దండి. మీరు వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయండి. మీ జాలి కాదు, ఒక సపోర్ట్ ఇస్తే దే ఆర్ ఏబుల్ టు డూ. ఇది ఆదరణ అనే పేరుతో నడుస్తున్న అనాథాశ్రమం. వీధి బాలలు, అనాథ పిల్లలకు ఈ సంస్థ విద్యాదానం చేస్తోంది. పలు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. తమ సెలవు దినాలను ఈ చిన్ని కుటీరల్లోనే గడుపుతున్నారు. ఈ చిన్నారులతో ఆడుతూ పాడుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు దిద్దుతున్నారు. ఈ పిల్లలకు నీతి కథలు చెప్పటం, వారితో గడపడంలో తమకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతుందని అంటున్నారు. నేను ఒక్కడనే పెరిగాను. సో దానివల్ల నాకు ఒంటరితనం అంటే ఏంటో తెలుసు. సో నాకు మిగిలిన వాళ్ళు ఎవరు ఇట్లా అవ్వకూడదు, వాళ్ళకి కంపెనీ ఉండాలి, పేరెంట్స్ ఉండాలి, బ్రదర్స్ ఉండాలి, సిస్టర్స్ ఉండాలని నాకు చాలా చిన్నప్పటి నుంచి కోరిక. ప్రేమతో పాటు వీళ్ళందరినీ కూడా ప్రయోజకుల్ని చేయడం అన్నది నాకు చాలా పెద్ద డ్రీమ్. ఇలా వీళ్ళతో కలిసి ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకి తల్లిదండ్రులు లేరు అనే ఫీలింగ్ మాత్రం వీళ్ళకి లేదు. ఇక్కడికి వచ్చి వీళ్ళతో టైం గడుపుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఒత్తిడికి లోనయ్యి దాని నుంచి రిలీఫ్ కావాలంటే వీకెండ్స్లో ఎక్కడికో వెళ్ళి ఆ సెలబ్రేషన్ చేసుకొని ఉన్న అమౌంట్ని స్పెండ్ చేసి ఖర్చు పెట్టేసి ఆ వచ్చే ఆనందం ఏంటంటే ఆ ఒక్కరోజు, ఆ వీకెండ్, ఆ ఒక వీకే సరిపోతుంది. వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ని కనుక ఒక మంత్ తర్వాత చూస్తే ఒక 5-6 వేలు ఖర్చు పెట్టినట్టుగా మినిమం ఉంటుంది అది. సో ఆ మినిమం 5-6 వేల్లో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎటువంటి ఆనందం ఉండదు, కనీసం 1 మంత్ కూడా ఉండదు. కానీ ఇలాంటి మన ఆశ్రమమ్స్ ఎవరికైతే నీడీస్ ఉంటారో, జీవితంలో హెల్ప్ కోరుకునే వాళ్ళకి ఆ అమౌంట్నే మనం ఇస్తే మనం ఖర్చు పెట్టుకున్న ఆనందం కంటే, ఖర్చు పెట్టి కొనుక్కున్న ఆనందం కంటే మనం చేసిన ఆనందం ఏంటంటే వాళ్ళు ఎదిగి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మన కళ్ళ ముందు మనకు కనిపిస్తే వాళ్ళు చూసే సరే నేను చేసిన హెల్ప్, లేకుంటే వీళ్ళు ఎదిగిన వీళ్ళ జీవితంలో నాది కొంత ఉందనే తృప్తి ఏంటంటే అతను తన జీవితాంతం ఉంటుంది. ఇతను సత్యం కంపెనీ మేనేజర్. తమ పాప పుట్టినరోజు వేడుకను ఈ పిల్లల మధ్య జరుపుకున్నారు. పిల్లల కళ్లల్లో సంతోషం చూడడం కోసమే ప్రత్యేకంగా మ్యాజిక్ షోను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజు ఏదో జరుపుకుంటూ ఉంటాము, కానీ ఈరోజు జరుపుకున్నప్పుడు వచ్చిన అనుభూతి ఈ 8 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు. ఇందాక వాళ్ళు ప్రోగ్రాం చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అద్భుతమైన ఆనంద స్థితిలో ఉన్నారు. అది చూస్తేనే ఒక ఆనందం వచ్చింది యాక్చువల్గా.
బుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైనా కదా కాదు విత్తనము మరి ఇష్టం నానంట మమ్మల్ని అన్న అని పిలవడం, మమ్మల్ని చేతులు పట్టుకోవడం, మేము వెళ్ళిపోతామంటే బువ్వతిని వెళ్ళాలనే చిన్న పిల్ల అనడం 1 year అనేది చాలా బాగా అనిపించింది. అనురాగము, ఆప్యాయత ఏవైతే ఉంటాయో అవి చాలా వీళ్ళకి అవసరం. తాగేవాడికి తాగుడు ఆనందం ఇవ్వచ్చు, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ ఆనందం ఇవ్వచ్చు, ఒక టెర్రరిస్ట్కి 10 మందిని చంపడం ఆనందం ఇవ్వచ్చు. ఈ ఆనందాలన్నీ భవిష్యత్తులో మనం ఎందుకు ఈ పని చేసామా అని విచారించుకునేలా ఉండకూడదు. స్వప్నాలను పిలిచే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుపు తెలియని ఆశలివి, కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం నవతకి చైత్ర స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపథం, తొలి అడుగై నేస్తం. మరికొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరో అడుగు ముందుకేశారు. ఒక గ్రూప్గా ఏర్పడి ఆసరా అనే పేరుతో కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. వివిధ సంస్థల్లో మొత్తం 12 మంది పిల్లలను పూర్తిగా వీరే చదివిస్తున్నారు. ఖాళీ సమయాల్లో వారికి పాఠాలు కూడా చెప్తారు. జీవితంలో ఎలా పైకి రావాలో వివరిస్తుంటారు. ఈ పిల్లలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవటం, మమ్మల్ని అన్న అని పిలవడం, మమ్మల్ని చేతులు పట్టుకోవడం, మేము వెళ్ళిపోతామంటే బువ్వతిని వెళ్ళాలనే చిన్న పిల్ల అనడం 1 year అనేది చాలా బాగా అనిపించింది. మేము మళ్ళీ వస్తాము బువ్వ తినడానికి అంటే సరే అని అప్పుడు మమ్మల్ని వదిలింది. ఆనందం నేను చెప్పలేను, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేనేం చెప్పలేను ఇంకా దాన్ని. Spending the time with these kids would be so fun. Just by spending the time with them, just by mingling with them, just by singing with them, just by touching them, we can give them so much of joy. I really didn't know that. మొదట్లో ఒక్కొక్కరిగా సాయం చేసేవారు. ఇలాంటి భావాలు